మనిషిని హిందువుగా చూడద్దు, ముస్లింగా చూడద్దు, క్రైస్తవుడిగా చూడద్దు, బౌద్ధుడిగా చూడద్దు. మనిషిని మనిషిగా చూడు. అందరూ నమస్కారం. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మంగళవారం మార్నింగ్ చనిపోయిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. అది ఒక యాక్సిడెంట్ అని ప్రాథమికంగా సరిపోయి వచ్చినా సరే అది ఒక హత్య అని ఆయన కుటుంబ సభ్యులు లేదంటే క్రైస్తవ సమాజం అన్న దెబ్బకి ఇప్పుడు దానిపై దర్యాప్తు జరుగుతుందన్నమాట. ఆయన లేని లోటు క్రైస్తవ సమాజానికి కొంతమేర కనపడవచ్చు, ఆయన లేని లోటు కుటుంబానికి భయంకరంగా కనపడవచ్చు. దాంతోపాటు ముఖ్యంగా దళితులకు కూడా ఆయన లేని లోటు తీర్చలేదన్నమాట. ఎస్, దళితులకి ఇంతకుముందు జరిగిన అన్యాయం పైన, దళితులకి ఇంతకుముందు జరిగిన అవమానాలపైన, దళితులపై జరుగుతున్న కుట్రలపైన బలంగా ప్రశ్నించిన వ్యక్తి ఎవరు? పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు అనమాట. అంత బలంగా ప్రశ్నించిన వ్యక్తి సడన్ గా ఇప్పుడు లేకపోవడం దళితులకి, ముఖ్యంగా దళిత సమాజానికి తీరని లోటని చాలా మంది మేధావులు అంటున్నారండి. మరి మీరేమన్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి విషయంలో ఎక్కువగా ట్రోల్ అవుతున్న అంశం మతం మతం మతం. ఏ మతమైనా ఎదుటివాడిని ద్వేషించమని మనకు నేర్పిందా? మన మతబోడైతేనే ఎదుటివాడిని ప్రేమించు, లేకపోతే వాడిని ద్వేషించని నేర్పిందా? లేదే. ఏ మతమైనా సరే ఎదుటి మనిషిని ప్రేమించమనే నేర్పింది. కానీ మన మతం చాలా గొప్పది, ఎదుటివాడి మతం ఎంత తుచ్చ అన్న స్టేజ్కి వెళ్ళిపోయి అది ఒక దాటిపోయి కూడా ఇప్పుడు ద్వేషం ఎంత దూరం దాకా దాటేసిందంటే తిట్టుకొని, కొట్టుకొని, చంపుకొని వాడు చచ్చినా తప్పు లేదు అని ఒక నిస్సహాయ స్థితికి మనం ఎదిగామనుకోవాలా, లేదంటే దిగజారిపోయామనుకోవాలా? అది మనమే అర్థం చేసుకోవాలన్నమాట. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు పరమతాన్ని ద్వేషించారు, దూషించారు. అది ఆయన వ్యక్తిగతం. కానీ ఆ వీడియోలు సోషల్ మీడియాకి ఎక్కిన తర్వాత ఆయన చాలా మంది ద్వేషించారు, దూషించారు, చంపాలని చూసిన విషయం కూడా మనకి ఈ మధ్య అర్థమైందనమాట. ప్రవీణ్ పగడాల గారు మంచి వ్యక్తి అని ఫిక్స్ అయిన వాళ్ళ చేత చెడ్డ వ్యక్తి అని నమ్మించగలమా? అది అసాధ్యం. ప్రవీణ్ పగడాల గారు చెడ్డ వ్యక్తి అని ఫిక్స్ అయిన వాళ్ళ చేత మంచి వ్యక్తి అని నమ్మించగలమా? అది అసాధ్యం అనమాట. ఎవరి వ్యక్తిగత మనోభావాలు వాళ్ళవన్నమాట. ఇక్కడ ఒకటే మనం అర్థం చేసుకోవాలి, మన మతాన్ని మనం ప్రేమించాలి, పరమతాన్ని గౌరవించాలి. ఒకవేళ గౌరవించలేని పక్షంలో సైలెంట్ గా అలా ఉండిపోయినా చాలా బెటర్ అని నా ఉద్దేశం అనమాట. ఫైనల్ గా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం ప్రమాదమా, హత్య? ఒకవేళ ప్రమాదం అయితే ఆయన ఆత్మ మనశ్శాంతి చేకూరాలని మనందరం కోరుకుందాం. ఒకవేళ హత్య అయితే పలు అనుమానాలు ఉన్నాయి కాబట్టి వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, పోలీస్ యంత్రాంగం పైన ఉందన్నమాట. అవి రైటా రాంగా తేల్చాల్సింది న్యాయస్థానాలు, ప్రజలైతే కాదనమాట. ప్రజలందరూ సమన్వయం పాటించి ఆ కుటుంబానికి, ఆ సమాజానికి శాంతి చేకూరాలని మనందరం కోరుకుందాం. నేను కూడా మీలాగా ప్రార్థిస్తాను. జై హింద్.